అమ్మ కాకి పాము కథ చెప్తా ఉన్నా. అనగనగా ఒక ఊరిలో ఒక చెట్టు ఉండేది. ఆ చెట్టు మీద 2 కాకులు ఉండేవి. గుడ్లు పెట్టాయి తల్లి కాకి. ఆ గుడ్లను కాపాడుకుంటూ అవి అక్కడే ఉండేవి. కానీ ఒకరోజు ఆ కాకులు ఆమను తీసుకొద్దామని బయటికెళ్తాయి. ఈలోగా ఆ చెట్టు కింద ఒక పుట్ట ఉండేది. ఆ పుట్టలో పాము వచ్చేసి పాపం కాకి గుడ్లన్నీ తినేసేది. అప్పుడు ఆ తల్లి కాకొచ్చి, నువ్వెందుకు తిన్నావు అంటే, మీరెవరు లేరు, నాకు ఆకలేసింది తినేశాను అంటుంది. అలా ఆ పాము అక్కడ ఉండే చెట్ల దగ్గర ఉండే కాకి గుడ్లు అన్ని పక్షుల గుడ్లన్నీ తినేసి అందరినీ ఇబ్బంది పెట్టేది. ఇలా కాదని కాకులు పక్షులు అన్నీ మీటింగ్ పెట్టుకొని ఈ పామును ఎలాగైనా మనం తరిమేయాలి, లేకపోతే మన గుడ్లకే ప్రమాదము అని అనుకుంటాయి. అప్పుడు ఆ కాకికి ఒక లీడర్ ఉంటుంది కదా, ఆ లీడరు ఒక ఐడియా వేస్తుంది. ఏంటంటే ఆ ఊరిలో రాజు ఉంటాడు. ఆ రాజుకి రాకుమారుడు ఉంటాడు. ఆ రాకుమారుడు స్నానం చేయడానికని కొలం దగ్గరికి వెళ్తాడు. ఆ కొలం దగ్గరికి వెళ్ళినప్పుడు ఉంగరము, చైను ఇవన్నీ గోల్డ్ ఐటమ్స్ తీసి పక్కన పెడతాడా. ఈ కాకి అందరూ చూస్తుండగా రాకుమారుడి ఉంగరం తీసుకొని ఎగురుకుంటూ వస్తుంది. ఇంకా అంతే, అక్కడ ఉండే భటులు ఉంటారు కదా సోల్జర్స్, ఆ కాకినే ఫాలో అవుతూ వస్తారు. ఈ కాకి తెలివిగా ఏం చేస్తుంది, ఆ పాము పుట్ట ఉంటుంది కదా, ఆ పుట్టలో వేసేస్తుంది ఉంగరాన్ని. ఇంకా భటులు ఏం చేస్తారు, ఆ పుట్టనంతా తవ్వేసి ఉంగరాన్ని పట్టుకొని వెళ్ళిపోతారు. అలా ఇంకా ఆ పాముకి ఇల్లు ఉండదు కదా, ఆ పాము వెళ్ళిపోతుంది. ఇంకా కాకులన్నీ హ్యాపీ అయిపోతాయి. ఇలా ఈ స్టోరీ అంతా చెప్తుంది. ఎవరు? తమ్మునక్క అన్ననక్కకి చెప్తుంది. కరెక్ట్. ఇలాగా నేను కూడా ఒక ప్లాన్ చేసి ఆ సింహాన్ని ఆ ఎద్దుని విడదీస్తాను అంటుంది. ఏం జరిగిందో తెలియాలంటే వచ్చే వారం వరకు వెయిట్ చేయాల్సిందే. మీకు కనుక ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వడం మరవకండి. ప్రేమతో మీ ఆశ. ఇంకా థ్యాంక్ యూ.